శ్రీరామ నిన్ను పొగడగనా తరమా జై జై శ్రీ హనుమా చాటిదము నీ మహిమా రామదాసుని జైలు నుండి విడిపించిన కరుణామయుడు మా రాముడు శ్రీరాముడు సీతమ్మాచరణే విడిపించినాడు లంఘించి జలధిమ ఆంజనేయుడు ఆంజనేయుడు సూర్యవంశమునే కీర్తి కాంతులతో నింపినాడు మా రామచంద్రుడు కష్టము నుండి బయటపడిదరు రాముని కొలిచేవారు కష్టములెప్పుడు పడరు మా హనుమను నమ్మినవారు మా రాముడు తారక బ్రహ్మము ఆ మారుతి అందరి నేస్తము రామతత్వమునకర్థము తెలియుట ఎంతో కష్టము మారుతి భక్తి శక్తి యుక్తి సేవ తెలియుట సులభము కౌసల్య సుప్రజా రామా జై జై శ్రీరామ నిన్ను పొగడగనా తరమా జై జై శ్రీ హనుమా చాటిదము నీ మహిమా చాటిదము నీ మహిమా చాటిదము నీ మహిమా చాటిదము నీ మహిమా ఆయన రాయించుకునేటప్పుడు అది నేను పలికితే పలుకుతానన్నప్పుడు నేను వేరేగా రాయడం ఎందుకు? రామచంద్రమూర్తి ఆజ్ఞని శిరసావహించి ఆయనకి ఇష్టమైనటువంటి ఆయనకి సంతోషపెట్టేటువంటి కథనే నేను ప్రారంభం చేస్తాను. అంతే పోతనగా ఒక్క మాట చెప్తారు, చాలా లలితమైనటువంటి శరణం. మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ జన్మకి సార్థకత రావాలి అంటే ఏదో ఒకటి చేయాలి. మనకి భగవంతుడు చేతులిచ్చాడు, దేనికిచ్చాడు చేతులు? చేతులారంగా శివుని పూజింపడేది. చెట్లు అడ్డం వస్తే కుంభస్థలాలతో పడగొట్టి వెళ్తున్నాయి తప్ప తప్పుని వెళ్ళటం లేదు. అహంకరించి ఉన్నాడు మానవుడు. ఎలా అహంకరించి కళ్ళు మూసుకుపోయి ఉంటాడో అలాగే ఏనుగులన్నీ ఉన్నాయి. అలాగే ఘోరబల్లు కంబులు గుహల సొచ్చు. అసలు ఎలుగుబంట్లు కూడా ఏనుగులు చూసి భయపడి గోడలు దూరుతున్నాయి. అలాగే భూదారంబులు నేల గొర్రెలలోడావు హరిదంతములకేది హరిణ చేయంబులు. భూదారములంటే పదులు. చేత ఏం చేస్తున్నాయి? వెనక్కి తిరిగి చూడకుండా దిగ్దంతముల వరకు, అంటే నేల ఎంతవరకు కనబడుతుందో అంతవరకు పన్నుల మడుగుల చొరబారు. ఈ దున్నపోతులుంటాయి, అడవిలో ఉండేటువంటి దున్నపోతులు, వాటికి భయమే. అసలు మామూలుగా అయితే కథలో మెదలవి. పులులు వెళ్తున్నా, సింహాలు వెళ్తున్నా గుంపుగా లైన్గా ఎలా నిలబడతాయి. నిలబడి తలలు అలా ఎత్తి ఇలా చూస్తూ ఉంటాయి. ఎందుకని? ఇవి కూడా గుంపులుగానే ఉంటాయి. కానీ ఈ ఏనుగుల గుంపులు చూస్తే దానికి భయమే. ఏ అవకాశము లేదు బయటకు వచ్చి కూర్చోండి. అలా అని వెళ్ళిపోతుందా? ఇంతకు ముందు ఎన్నో బాధలు పెట్టాడు, కొట్టాడు, తిట్టాడు, పొమ్మన్నాడు, లేకపోతే హింస పెట్టాడు, తుదిపోయి మాట్లాడినాడు, ఏమైనా చేశాడు. అయినా అవన్నీ గుర్తు వస్తుంది. పైగా బాగా కోపం వచ్చినప్పుడు బయటికి విడిచిపెట్టినప్పుడు రెండింటి ఎందు కూడా తాను ఉంటాడు. రెండింటి ఎందు తానుండి సకరార్థ సాక్షియకు అయి అకలంకుని. నిజంగా ప్రార్థనలో వైశిష్యాన్ని గమనించారా? కళంకము లేనటువంటి వాడు జగత్తును ముగించిన తెలుగులు పేరు పెట్టుకుంటావా? తెలుగు రెండింటి ఎందు సాక్షిగా ఉంటావు. ఈ లోకాలు సృష్టించిన నేనే, తీసేసిన నేనే, కానీ నీకు ఎటువంటి వికారం ఉండదు. కాబట్టి అవి అకలంకుని కళంకము లేనటువంటి వాడిని, కళంకం ఉన్నదనుకోండి ఏదో పక్షపాత బుద్ధి వాడిని ప్రార్థించక్కర్లేదు. వాడు నా గురించి
వాడు బానే రాడు కాబట్టి వాడిని ప్రార్థించను నేను. కాబట్టి అవి అక్కలనుకుని ఆత్మమూలుని అసలు ఈ సమస్తానికి ఆధారమైన కూడా తానే అవుతున్నాడు. ఎంత అద్వైతమండి! భాగవతంలో ద్వైతాన్ని దర్శించడం ఒకటి, అద్వైతాన్ని దర్శించడం ఒకటి. ఇది ఎందుకంటే భాగవతానికి గుండెగా చెప్పుకుంటారో గయేంద్ర మాత్రం ఇందుకే సమస్తము తత్వము నిండిపోయి ఉన్నది ఇందులో. అందుకని ఆత్మమూలిని ఈశ్వరుని నన్ను అవకే పడతారు. కేవలం లక్షణాలే చెప్పబడతాయి. ఈశ్వరుడు అంటే ఎవరికి అంటే ఎవరి ప్రవర్తన ఎవరెవరు. కాబట్టి నాకు తెలియదు, నా తప్పేం లేదు మహాప్రభు, నన్ను రక్షించడం మాత్రం నీ వల్లే అవుతుందని ప్రార్థన మొదలుపెట్టాడు. ఈ ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఈశ్వరుడు రకరకాల దేవతలు ఉన్న దేవతలు చూస్తే వాడు అజురా ప్రభవే నమః వైశ్వానరాయ నమః విసర్పిణే నమః పరిసర్పిణే నమః ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయమే నమః కౌబేరాయ నమః ప్రథమా పురస్కార్ పృథ్వీమతస్తురుచో కర్మణేవాం దేవేభ్యర్చకేయామి విష్ణుమావాహయామి శివావాహయామి బ్రహ్మజగ్గార ప్రథమా పురస్కార్ ఓం సోమోధేనకుం సోమో అరుణాతమాతురం సోమో వీరం కర్మణ్యా దధాతు అన్యం విలజ్జకం సభేయం విదశ్రవణం విదదాహస్మే ఓం భూస్వమరావాహయామి జ్ఞానమావాహయామి ఓం శివరిందుమామి బ్రహ్మణే నమః సోమాయ నమః ఆత్మం సమర్పయామి బ్రహ్మణే నమః దేవాయ నమః అర్ఘ్యం సమర్పయామి బ్రహ్మణే నమః దేవాయ నమః ఆచమం సమర్పయామి బ్రహ్మణే నమః దేవాయ నమః పుష్పాన్ని సమర్పయామి గంధ అక్షర నారికేళ సకలోపహారాన్ని నివేదయామి ఓం నమః స్వర్గో లోకేషు రోజగా అతో దేవావంతనాయత విష్ణుని చక్రమే కర్మాణి భక్తమేతో ప్రమాణి భక్తదే విష్ణో పరమానగంతుగా భక్తాతు సోరయ చక్రమే సీతావల్లభాయ ధీమహి ప్రవాహిన్యను సంపాది భూతకం సర్వర్థంతో వికీరయా స్టాల్ దగ్గర లేడీస్ గుంపులు నిలబడుతున్నారు. దయచేసి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు స్టాల్ దగ్గర ఎవరు నెట్టుకోవద్దండి దయచేసి. నిలబడుతుంది దయచేసి. చిన్నోళ్ళు ఎవరు దారులు ఎవరు నిలబడద్దు. వెళ్ళే వాళ్ళు దారి ఇవ్వాల్సింది కోరుతున్నాం. లేడీస్ కుడి వెళ్ళవలసింది కోరుతున్నాం. జై
అన్నం తినే వాళ్ళ స్టాల్ దగ్గర ఎవరు నుంచి వద్దండి దయచేసి. అన్నం తినే వాళ్ళు కట్టాం, మీరు దయచేసి బయటికి రావచ్చు. గుంపులు నిలబడుతుంది, దయచేసి వెళ్ళే వాళ్ళు కట్టాం, వాళ్ళ దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్టాల్ దగ్గర ఎవరు నెట్టుకోవద్దు. దారిలో అటంలో ఇవ్వాల్సింది కోరుతున్నాం అండి. దారిలో దయచేసి రమ్ముళ్ళు ఎవరు చేతులు కడుగుతాడు, దయచేసి చేతులు బయట కడుక్కోండి. దయచేసి విశ్రాంతి క్లాస్ లో మాత్రమే రమ్ములు వేయండి, చేతులు మాత్రం బయట కడుక్కోండి దయచేసి. లేడీస్ కి 4 స్టాల్స్ ఉన్నాయి, దయచేసి వాటి దగ్గరికి వెళ్ళవలసి కోరుతున్నాం. క్లాసులు రమ్ములు వేయవలసి కోరుతున్నాం. దయచేసి రమ్ముల్లో ఎవరు చేతులు అడగద్దండి, దయచేసి రమ్ములు లేవట్లేదండి వాళ్ళకి. దయచేసి రమ్ముల్లో ఎవరు చేతులు అడగద్దండి, దయచేసి దయచేసి బయటకు రావాలని కోరుతున్నాం. విశ్రాంతులు దయచేసి రమ్ముల్లో ఎవరు చేతులు అడగద్దండి, దయచేసి రమ్ములు లేవట్లేదు, దయచేసి రమ్ముల్లో ఎవరు చేతులు అడగద్దు. Hey!